అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చంద్రికాస్ కిచెన్. చంద్రికాస్ కిచెన్లో ఈరోజు మనం పుచ్చకాయ అండి వాటర్ మిలన్ తోటి మనం జ్యూస్ని ప్రిపేర్ చేశాం కదా ఆల్రెడీ ఒక వీడియోలో. బట్ పిల్లలందరూ కూడా ఎంతో ఇష్టంగా తినే విధంగా ఈసారి జ్యూస్ కాదండి, నేను నెంబర్ ఆఫ్ టైప్స్లో నేను మీకు చూపిస్తున్నాను ఏ విధంగా కట్ చేసుకుంటే వీటి షేప్స్ అనేవి చాలా బాగా వస్తాయి అన్నమాట. పిల్లలందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు. సమ్మర్లో కూల్గా ఎంజాయ్ చేస్తూ పిల్లలందరూ ఇష్టంగా తినాలి అని నేను మీకు ఈ వీడియో చూపిస్తున్నాను అనమాట. నేను పుచ్చకాయని ముందుగా ఈ విధంగా గుండ్రంగా కట్ చేసుకొని దీన్ని హాఫ్ వరకు కట్ చేసుకున్నానండి. మళ్ళీ దీన్ని మరొక భాగంగా మనం కట్ చేసుకోవాలి. మనకి షేప్స్ అనేవి నేను 2 to 3 వరకు డిఫరెంట్ టైప్స్ అనేది చూపించాలనుకుంటున్నాను. ఈ విధంగా షేప్ అనేది వచ్చేసింది కదా. ఇప్పుడు మనం దీంట్లోనికి వీడియోలో చూపిస్తున్న విధంగా జస్ట్ కొంచెం వరకు కటింగ్ అనేది ఈ విధంగా చేసుకోవాలండి. సైడ్స్ కటింగ్ అనేది నీట్గా ఉంటేనే మనకి పిల్లలందరూ కూడా అట్రాక్టివ్గా ఇష్టంగా తినే విధంగా ఉంటుందన్నమాట. నేను మీకు వీడియోలో చూపిస్తున్నా కదా, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక సైడ్స్ రెండు వైపులా ఉన్న గ్రీన్ కలర్లో ఉన్న వరకు మొత్తాన్ని మనం రిమూవ్ చేసేసుకోవాలండి. అప్పుడు మనకి ఒక షేప్ అనేది వస్తుంది కదా, వీడియోలో చూపిస్తున్నా కదా, ఈ విధంగా డిఫరెంట్ షేప్ అనేది వచ్చింది కదా. సో వీటిని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక ట్రేలో పెట్టేసి ఈవినింగ్ టైం పిల్లలకి పెడితే ఎంతో ఇష్టంగా ఆస్వాదిస్తూ తింటారు కదా. సో ఈ ప్రాసెస్ అనేది ఎలా కట్ చేయాలి చూపించాను కదండి, మీరు కూడా మీ పిల్లలందరికీ ట్రై చేయండి, ఎంతో ఇష్టంగా తింటారనమాట. ఇది ఒక షేప్లో ప్రిపేర్ చేశానండి. అదేవిధంగా నేను మీకు మరికొన్ని డిఫరెంట్ వేస్ కూడా చూపించాలనుకుంటున్నాను. చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఒక షేపు అనేది ప్రిపేర్ చేసుకున్నాను. రెండో విధంగా ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. అదేవిధంగా మూడోది కూడా ప్రిపేర్ చేసుకోండి. చూడండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ for watching.